ఈయన కూడా అదే చెబుతాడు, నువ్వు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీ సొమ్ము పరుల పాలు కాకుండా నేను చూస్తా, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు చేస్తా, నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేను చేస్తా. నీ సొమ్ము డాక్టర్ల పాలు కాదు. నా మాటిను, నా సమయం వచ్చిందనుకో, తీసుకోవాలనుకున్నాను అనుకో, ఒకేసారి తీసుకుంటా. తీసుకునేంత వరకు నీకు మంచి ఆరోగ్యం ఇస్తా. నిండు ముసలితనం మందు నువ్వు కన్ను మూసేటట్టు నేను చేస్తా. అది అవునా ప్రభా? అట్టనే కావాలయ్యా నాకు. అట్లయితే నేను చెప్పింది నువ్వు చెప్పయ్యా, నువ్వేం చెబుతావు. నీకు వరుసగా చెబుతాడు, నువ్వు చెయ్యి. ఆయన చెప్పినని నువ్వు చెయ్యి. ఆయన చెప్పి నీ చెయ్యిపోతే అప్పుడు అడుగు, అప్పుడు తగాదు వేసుకో ఆయనతో. నువ్వు చెప్పినని నేను చేస్తానా, నువ్వు ఇచ్చిన మాట నాకు ఎందుకు నెరవేర్చట్లేదు, నాకు తెలియదు, నువ్వు చెప్పి నేను చేశాను కాబట్టి నాకు నువ్వు చేయాల్సిందని కూర్చో. నువ్వు ఆయన ఏం కోపడ్డు, నవ్వుకుంటాడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం. అట్లా సెట్ చేసి పెట్టాడు ఆయన. స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగిద్ది అన్నట్టు నేను చెప్పిన మాట విని ఈ విషయంలో ఇట్లా స్టెప్ తీసుకో, నువ్వు దీవించబడతా ఉంటాడు. పరిశుద్ధులు, భక్తిపరులు, ఆత్మ సంబంధులు ఆత్మీయంగా దీవించబడ్డారు, భౌతికంగా కూడా దీవించబడ్డారు. కొంతకాలం శ్రమ పడినా తర్వాత వారు అంచెలంచెలుగా దీవించబడి, సంతానం కూడా దీవించబడి ప్రభు కృపలో వర్ధిల్లారు. భూమి మీద కూడా దీవించబడ్డారు, ఆనందాన్ని అనుభవించారు, నిత్యత్వంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వరుసగా ఉంటాయి, ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు చదివేయడానికి టైం లేదు, అందుకే నేను చెప్పేస్తున్నా. కొంతమంది విస్తారంగా సంపాదిస్తారు, కానీ ఆసుపత్రి చుట్టూ పోతుంటాయి. డబ్బులన్నీ లక్షల ఆసుపత్రికి. బాధ, ఇంత కష్టపడి సంపాదించే మొత్తం ఆసుపత్రికి పోతున్నారా నాయన అని. దేవుడు చెప్పిన మాటలు విని ఆ మాటల చొప్పున నువ్వు మారు మనసు పొంది జాగ్రత్తగా నడుచుకుంటే నీ సొమ్ము పరుల పాలు కాదు అంటాడు వాక్యంలో. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతుల కష్టార్జితం లోకుల పాలు కాదు, నీకు నీ పిల్లలకు ఉండేటట్టు నేను చేస్తా అంటాడు ఆయన. అయితే ఇవన్నీ చేయడానికి షరతు ఒక్కటే, నేను చెప్పిన మాట వినాలి, నా ఆజ్ఞల చొప్పున నీ నడతలని మార్చుకోవాలి. అయితే మీరు చెప్పండి, నేను చెప్పిన మాట. నోరున్న వాళ్ళందరూ చెప్పండి, నేను చెప్పిన మాట మీరు వినాలి, నా ఆజ్ఞల చొప్పున మీ నడతలను దిద్దుకోవాలి. మీ నోటితోనే చెప్పించా దేవుని మాట. ఏ విషయాల్లో నిన్ను జాగ్రత్త అంటున్నాడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో నిన్ను ముందుకెళ్ళమన్నాడు వెళ్ళాలి, ఏ విషయంలో అది వద్దు అన్నాడో ఆగాలి. అన్న ఇదంతా పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు, ఆజ్ఞలు కదా. కొత్త నిబంధనలో మనకెట్ట వర్తిస్తాయని ఒకవేళ నువ్వు అంటే నీకు సమాధానం చెప్పడానికి యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి పోతా. నేను యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వెళ్తా. ఒకసారి చూడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అద్దుగో, ఒక్కసారి ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 28లో ఏమన్నాడు? నా యందు మీరు దృష్టి నిలిపి నా ఆజ్ఞలను మీరు గైకొంటే ఈ దీవెనలన్నీ మీకు సంప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువో, పొలములో దీవింపబడదువో, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదుగా ఆయన నిన్ను ఎక్కిస్తాడని ఇంకో చోట వాగ్దానం ఉంది. నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అంటాడు ఇక్కడ. నీ మీదికి గట్టుగట్టు వచ్చే శత్రువులు, ఒక్కటై వచ్చే శత్రువులు
అంతా కలిసి ఏకమై వచ్చే శత్రువులు ఈ ఒకే రూట్లో వచ్చిన వాళ్ళు 7 దారుల్లో పరిగెత్తేటట్టు నేను చేస్తా. నువ్వేం భయపడు. కేసేశారా, నీ పక్షాన నేను నిలిచి నువ్వు జయించేటట్టు నేను చేస్తా, వాడు ఓడిపోయేటట్టు నేను చేస్తా. నీకు రావాల్సింది నీ చేతికి వచ్చేటట్టు చేస్తా. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు తింటావు. నీ సంతానం ఆశీర్వదించబడిద్ది. నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నా మాట విని నా ఆజ్ఞల చొప్పున నువ్వు నడిస్తే, నీ హృదయంలో నా మాటకు స్థానం ఇస్తే నువ్వు ఇలా దీవించబడతావు అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా చూడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడల. మీకు ఏది ఇష్టమో అడుగు. అడగవా, ఏమి ఇష్టం అడుగుతావు అడుగు. చెప్పు, ఏం కావాలి నీకు? అసలు ఎంత మాట అండి అది, ఎంత భరోసా ఇస్తున్నాడు అసలు. ఇప్పుడు చెప్పు, కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా? యోహాను సువార్త, అదే యోహాను సువార్త జస్ట్ పక్క పేరా చూడండి, 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినడెలా నా ఆజ్ఞలను గైకొందురు. 14వ వచనం కూడా చదువు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అది ఇప్పుడు ఏం చేస్తారంటే, ముందు 15వ వచనం చదవండి, తర్వాత 14వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. అది మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే, మనం ఒకటిగా పాట పాడటం కదా ఎగురుకుంటా, ప్రేమించేదన్ అధికముగా ఆరా. పాట బాగుంది. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే మరి నేను చెప్పి నీ కాకుండా చెత్త వ్యవహారాలన్నీ చేస్తావేరా అంటాడు. మా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? చర్చిలోకి వచ్చావు, ఎగిరెగిరి పాడతావు, ఇంటికాడేమో అన్నీ నీ మైండ్కి దోచినట్టు చేస్తావు, కానీ నేనేం చెబుతున్నా నువ్వు పట్టించుకోవు. దరిద్రం మొహం వేసుకొని ఎట్లా బాగుపడతాను అంటాడు. నీకేమో వినపడి సాగదు. ఏం చేద్దాం? స్తోత్రం చెప్పండి, కష్టపడి చెప్పండి, పెద్దగా చెప్పండి, పర్లేదు. చర్చిలోనేమో ఆరాధింత నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే అమ్మా నిన్నునే ప్రేమిస్తూ. వయమ్మో, ఎంత ప్రేమ, ఒక్క మాట కూడా ఎందో. ఎంత ప్రేమ, ఒక్క మాట కూడా ఎండో. ఏం ప్రేమ అది? దిక్కుమాలిన ప్రేమ. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటలను గైకొంటావు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. కట్టే గుర్తు. యేసయ్య చెప్పినవి నువ్వు మానుకొని చెయ్యమన్నవి చేస్తే ఆయన లవ్ చేసినట్టు. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చిన గడ్డి తినే చేష్టలన్నీ చేసుకుంటా, అడ్డదిడ్డమైన బతుకుంటా, చండాలంగా ప్రవర్తిస్తా, తెలిసి మళ్ళీ వాక్యం తెలియకూడగా తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తా, ఎట్లా వచ్చింది? దేవుని బిడ్డగా నీకు కుదరదో. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు, ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడంట. ఇంటికి విజిటింగ్కి వెళ్తే అంత ఆహారం పెట్టి ఇంట్లో చజ్జా బల్లలు ఉంటాయి కదా, బోల్ట్ల మంచం చజ్జా బల్ల మీద పెట్టుందంట. ఈయన వచ్చాడని ఆ బల్ల మీద నుంచి ఆ మంచం దించి చక్కగా బోట్లన్నీ బిగించి సెట్ చేసి పాష గారు పండుకోండి అని ఇచ్చారంట మంచం. స్తోత్రం. పాపం పండుకున్నాడంట, ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట. ఒకసారి వచ్చి తలుపు తీసి చూస్తున్నాడంట. ఎవరు? ఆ గృహస్థుడు, ఆ ఇంటి ఆయన. ఈయనకు డౌట్ వచ్చిందండి, ఒకసారి వచ్చి ఇటు చూస్తాడని. సరే 4-5 సార్లు చూసి వెళ్ళి ఆయన కూడా పండుకున్నాడు. తెల్లారిన తర్వాత వచ్చాడంట. అన్న రాత్రి పండుకున్నారు కదా, మీకు ఏం కాలేదా అన్నాడంట.
ఈ మాటిని ఆయన గతుక్కుమన్నాడు. ఏం కాలేదని అడుగుతున్నాడు. ఏమైద్ది ఏం అవ్వాలని అని అనుకుని అదేందట్టు అడిగా ఉన్నాడు. కాలేదు నీకేం కాలేదా ఈ మంచం మీద అన్నాడంట. ఏమైంది? హాయిగా నిద్రపోయాను, నిద్ర పట్టింది, ప్రశాంతంగా ఉంది అన్నాడంట. మరి మాకెందుకు అట్ట అవుతుంది అన్నాడంట. మాకెందుకు అట్ట జరుగుతుంది అన్నాడంట. ఏం జరుగుతుంది అంటే, చాలా ఆశపడి కాస్ట్లీ ఖరీదైన టేక్ ఇది ఇష్టపడి ముచ్చటపడి చేపించానన్న ఈ మంచం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని మీద పండుకుంటే ఒట్టు. పండుకుంటావా? మధ్యరాత్రికి గిరగిర తిరిగి కింద పడ్డట్టు అయిపోతుంది మా పని. కింద పడుతున్నావు. మా ఆవిడ పండుకుంది, కింద పడింది. నేను పండుకున్నా, కింద పడ్డా. పిల్లలు పండుకున్నారు, కింద పడ్డారు. ఒక్కడు కూడా పండుకోలేదు దీని మీద ప్రశాంతంగా. నువ్వు ఒక్కడవే పండుకున్నావు అన్నాడంట. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. దైవజనుడు చెప్పాడు. అదేంటి అంటే, ఏమోనన్నా ఎంతో ఇష్టపడి చేయించుకున్నా, కానీ నేను పండుకున్న పాపాన్ని పోలేదు. అప్పుడు ఈయన అడిగాడంట, అబద్ధం ఆడకుండా చెప్పు, ఈ మంచం నువ్వు డబ్బులు పెట్టి కొన్నావా, ఇంకో టైపులో వచ్చిందా అన్నాడంట. అప్పుడు కాస్త అటు ఇటు చూసి, ఇంకో టైపులో వచ్చిందిలే అన్న అన్నాడంట. ఇంకెట్ట పండుకుంటారా దాని మీద నువ్వు? ఎవడినో దోచుకొని, ఎవడినో అన్యాయం చేసి, ఎవడినోరో కొట్టి తెచ్చేసావేడ. సమకూర్చుకోవటమే కానీ దాన్ని ఆనందించవు నువ్వు. సమకూర్చుకోవటమే కానీ సంతోషించవు నువ్వు. ఎందుకంటే పరుల కష్టార్జితం నీకు అది ఆశీర్వాదం కాదు, శాపమైతే. న్యాయంగా నీకు దేవుడిచ్చే దానిలో నుండి నీవు ఆర్జించి దాని మీద నువ్వు పండుకుంటే హాయిగా నిద్రపోగలవు. గడ్డి తినే చేష్టాలు, ఏదో పక్కోడి కష్టాన్ని దోచుకొని దానిలో ఆనందించాలని వెతుక్కుంటే ఎట్లా సాధ్యమైతే? శాపమే వెంటాడిద్ది కానీ దీవెన రాదు కదా. దేవుడు ఏం చెప్పాడు? లంచమో పుచ్చుకొనవద్దు, దీనులను దోచుకొనవద్దు. దీనుడైనా దరిద్రుడైనా సంపన్నుడైనా అన్యాయార్జితం మంచిది కాదు, నువ్వు దాన్ని స్వీకరించొద్దు. యథార్థంగా నీ చేతుల కష్టం, న్యాయంగా నీకు ఎంత సబబో అంతా నువ్వు పొందుకున్నావు, దానిలో సమస్తము సమకూర్చుకో, మొత్తం నువ్వు అనుభవిస్తావు. ప్రతి విషయంలో అంతే చెబుతాడు. నీ పిల్లలు ఆరోగ్యవంతులై ఉంటారు, మీరు భార్యాభర్తలు ఆరోగ్యవంతులై ఉంటారు, మీ సర్వ శరీరంలో ఉన్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు. షరతు ఒక్కటే, మాట వినాలి. ఆయన నీతో